हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. నేను చెప్తున్నంతసేపు మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ పార్ట్ 10 వీడియోలో మనం కండిషనల్ సెంటెన్సెస్ సంబంధించి జిస్మే, ఉస్మే దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నాము. పార్ట్ 1 నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఈ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అంటే మనకి 2 సింపుల్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలిసి ఉండాలి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి వర్తమాన్, భూత్, భవిష్యత్ కాలకు సంబంధించిన సెంటెన్సెస్ కూడా వాచ్ చేయండి. ఎందులో నీళ్లు ఉన్నాయో అందులో చేపలు కూడా ఉన్నాయి. జిస్మే పానీ హై ఉస్మే మచ్లీ భీ హై. जिसमें पानी है उसमें मछली भी है. ఎందులో తీపి ఉందో అందులో ప్రేమ కనిపిస్తుంది. జిస్మే మిఠాస్ హై. ఇక్కడ మిఠాస్ అనేది ఒక భావము, ఫీలింగ్, మీఠా కాదు. జిస్మే మిఠాస్ హై ఉస్మే ప్యార్ ఝల్కతా హై. ఎందులో తప్పు ఉందో దానిని సరిచేయు. జిస్మే గల్తీ హై ఉస్మే సుధార్ కరో. జిస్మే గల్తీ హై ఉస్మే సుధార్ కరో. ఎందులో కష్టం ఉందో అందులో విజయం ఉంది. జిస్మే మెహనత్ హై ఉస్మే సఫలతా హై. ఎందులో పాలు ఉన్నాయో అందులో నీరు కలపకు. జిస్మే దూద్ హై ఉస్మే పానీ మత్ మిలావో. జిస్మే దూద్ హై ఉస్మే పానీ మత్ మిలావో. ఏ మనసులో మంచితనం ఉందో అందులో దేవుడు ఉంటాడు. జిస్ मन में अच्छाई है उसमें भगवान बसता है. जिस मन में अच्छाई है उसमें అంటే उस मन में भगवान बसता है. నాతో పాటు వారు చెప్పండి. ఎవరిలో ఆట భావం ఉందో వారిలో ఓటమి భయం ఉండదు. जिसमें खेल की भावना है उसमें हार का डर नहीं. ఆట అనేది ఆటగా తీసుకున్నప్పుడు భయం అనేది ఉండదు అని దాని అర్థం. ఎందులో ఉప్పు ఎక్కువగా ఉందో దానిలో రుచి లేదు. జిస్మే నమక్ జ్యాదా హై ఉస్మే స్వాద్ నహీ హై. జిస్మే నమక్ జ్యాదా హై ఉస్మే స్వాద్ నహీ హై. ఎందులో ఉప్పు ఎక్కువగా ఉందో దానిలో రుచి లేదు. ఎందులో నిజం ఉందో దానిలో శక్తి ఉంది. జిస్మే సచ్చాయి హై ఉస్మే తాకత్ హై. జిస్మే సచ్చాయి హై ఉస్మే తాకత్ హై. ఎవరిలో ఓర్పు ఉందో వారిలో గెలుపు ఉంది. జిస్మే ధైర్య హై ఉస్మే జీత్ హై. జిస్మే ధైర్య హై ఉస్మే జీత్ హై. ఎందులో మంట ఉందో దానిలో చెయ్యి పెట్టకు. జిస్మే ఆగ్ హై ఉస్మే హాత్ మత్ డాలో. హాత్ మత్ డాలో చెయ్యి పెట్టకు. ఆగ్ హై మంట ఉంది. ఇలా టూ సింపుల్ సెంటెన్సెస్ ఉంటాయి.
ఎందులో అబద్ధం ఉందో దానిపై నమ్మకం లేదు. జిస్మే झूठ है उसमें भरोसा नहीं. जिसमें झूठ है उसमें भरोसा नहीं. ఏ మనసులో ప్రేమ ఉందో అందులో ద్వేషం ఉండదు. ప్రేమ ఉంది, ప్యార్ హై. జిస్మే ప్యార్ హై. సో మనసు ఉందంటే జిస్ మనమే ప్యార్ హై ఉస్మే నఫరత్ నహీ టిక్తి. అందులో ద్వేషం ఉండదు. ఏ మనసులో దుఃఖం ఉందో దేవుడు గుర్తుకు వస్తాడు. జిస్మే దుఃఖ హై భగవాన్ యాద్ ఆతా హై. ఏ మనసులో జిస్ మనమే దుఃఖ హై భగవాన్ యాద్ ఆతా హై. అందులో ఎందులో వెలుగు ఉందో దానిలో చీకటి ఉండదు. జిస్మే రోషనీ హై ఉస్మే అంధేరా నహీ రహతా. जिसमें रोशनी है उसमें अंधेरा नहीं रहता. ఎవరిలో అనుభవం ఉందో వారిలో అర్థం చేసుకునే భావం కూడా ఉంది. जिसमें अनुभव है उसमें समझ भी होती है. जिसमें अनुभव है उसमें समझ भी होती है. ఎవరిలో భయం ఉందో వారిలో నమ్మకం ఉండదు. జిస్మే డర్ హై ఉస్మే విశ్వాస్ నహీ హోతా. ఎవరిలో ఆత్మవిశ్వాసం ఉందో వారిలో ఓటమి అసాధ్యం. జిస్మే ఆత్మవిశ్వాస్ హై ఉస్మే హార్ అసంభవ హై. జిస్మే ఆత్మవిశ్వాస హై అంటే ఆత్మవిశ్వాసం ఉంది. ఉస్మే హార్ అసంభవ హై. ఏ పనిలో మనసు పెట్టారో దానిలో విజయం వస్తుంది. జిస్మే मन लगता है उसमें सफलता मिलती है. जिसमें मन लगता है उसमें सफलता मिलती है. ఏ మనసులో దుఃఖం ఉందో దానిలో నేను తోడుగా ఉన్నాను. మనసులో దుఃఖం ఉంది. మనమే దుఃఖ హై. సో ఇప్పుడు ఏ మనసులో దుఃఖం ఉందో జిస్ మనమే దుఃఖ హై ఉస్మే మే సాత్ హూ. ఎవరిలో నమ్మకం ఉందో వారిలో గెలుపు ఉంది. నమ్మకం ఉంది. విశ్వాస హై. జిస్మే విశ్వాస హై ఉస్మే జీత్ హై. ఎందులో మంచితనం లేదో దానిలో శాంతి ఉండదు. జిస్మే అచ్చాయి నహీ ఉస్మే శాంతి నహీ. ఎందులో లోపం ఉందో దానిని సరిచేయు. జిస్మే దోష్ హై ఉస్మే సుధార్ కరో. జిస్మే దోష్ హై ఉస్మే సుధార్ కరో. దోష్ హై దోషం ఉంది యా లోపం ఉంది అనేటువంటి ఒక సింపుల్ సెంటెన్స్. ఎందులో జీవం ఉందో దానిలో ఆశ ఉంది. జీవన్ హై. జిస్మే జీవన్ హై ఉస్మే ఆశా హై. జీవం ఉన్న ప్రతి దానిలో ఆశ ఉంటుంది. ఎవరిలో కోపం ఉందో వారిలో జ్ఞానం ఉండదు. జిస్మే గుస్సా హై ఉస్మే బుద్ధి నహీ రహతీ. జిస్మే గుస్సా హై ఉస్మే బుద్ధి నహీ రహతీ. ఎవరిలో నేర్చుకోవాలని ఆసక్తి ఉందో వారిలో అభివృద్ధి ఉంటుంది. జిస్మే సీఖనే కి చాహ్ హై ఉస్మే ప్రగతి హోతీ హై.
जिसमें सीखने की चाह है उसमें प्रगति होती है। ఎవరిలో భక్తి ఉందో వారిలో అద్భుతాలు జరుగుతాయి। जिसमें श्रद्धा है या भक्ति है उसमें चमत्कार होता है, मिराकिल्स होता है। ఎందులో కష్టం లేదో దానిలో ఫలితం ఉండదు। చాలా మంచి సెంటెన్స్ కదా। जिसमें मेहनत नहीं उसमें परिणाम नहीं। ఎందులో అనుమానం ఉందో దానిలో శాంతి లేదు। जिसमें शक है उसमें शांति नहीं। शक है अनुमाనం ఉంది। जिसमें शक है उसमें शांति नहीं, దానిలో శాంతి లేదు। ఎందులో ఆశ ఉందో దానిలో శక్తి ఉంది। जिसमें उम्मीद है उसमें ताकत है। जिसमें उम्मीद है उसमें ताकत है। ఎందులో ఆశ ఉందో దానిలో శక్తి ఉంది। ఎవరిలో అనుభవం ఉందో వారిలో నిర్ణయం సరైనదిగా ఉంటుంది। అనుభవం ఉంది, అనుభవ है। जिसमें अनुभव है उसमें निर्णय सही होता है। వారిలో యా అందులో నిర్ణయం సరైనదిగా ఉంటుంది। నాతో పాటు వారలు చెప్పండి। వీడియో లైక్ చేయడం మర్చిపోకండి। ఎవరిలో విజయం ఉందో వారిలో కథ ఉంది। जिसमें कामयाबी है उसमें कहानी है। అంటే ప్రతి సక్సెస్ వెనకాల ఒక స్టోరీ ఉంటుందని చెప్తాం కదా। సో जिसमें कामयाबी है उसमें कहानी है। ఎందులో నమ్మకం ఉందో ఆ బంధం బలంగా ఉంటుంది। जिसमें भरोसा है उसमें रिश्ता मजबूत है। ఎవరిలో వినయం ఉందో వారిలో గొప్పతనం ఉంది। जिसमें विनम्रता है उसमें महानता है। जिसमें विनम्रता है उसमें महानता है। ఎవరిలో ద్వేషం ఉందో వారిలో నిజమైన ఆనందం ఉండదు। जिसमें द्वेष है उसमें सच्चा सुख नहीं। जिसमें द्वेष है उसमें सच्चा सुख नहीं। ఎందులో ఇతరుల మేలు ఉందో దానిలో దేవుడు ఉన్నాడు। जिसमें दूसरों का भला है उसमें भगवान है। ఎవరిలో ఓర్పు లేదో వారిలో విజయం ఉండదు। जिसमें धैर्य नहीं उसमें सफलता नहीं। जिसमें धैर्य नहीं उसमें सफलता नहीं। ఎందులో అందం ఉందో దానిలో ఆకర్షణ ఉంది। जिसमें सुंदरता है సుందర్ అంటే బ్యూటిఫుల్ అని వస్తుంది। సుందరత అంటే బ్యూటీ। బ్యూటీ అనేది మనం ఫీల్ అవ్వగలం అంతే, చూడలేం। जिसमें सुंदरता है उसमें आकर्षण है। ఎవరిలో అలసత్వం ఉందో వారిలో అభివృద్ధి లేదు। जिसमें आलस्य है उसमें प्रगति नहीं। जिसमें आलस्य है उसमें प्रगति नहीं। ఎవరిలో జ్ఞానం ఉందో వారిలో చీకటి లేదు। जिसमें ज्ञान है उसमें अंधकार नहीं। जिसमें ज्ञान है उसमें अंधकार नहीं। ఎవరిలో జ్ఞానం ఉందో వారిలో చీకటి లేదు। ఎవరిలో శక్తి ఉందో వారిలో భయం లేదు। जिसमें बल है उसमें भय नहीं।
ఎవరిలో సహనం ఉందో, సహనం ఉంది, सहनशीलता है, उसमें सफलता है. ఎవరిలో సహనం ఉందో వారిలో విజయం ఉంది. जिसमें सहनशीलता है, उसमें सफलता है. ఎవరిలో సహనం ఉందో వారిలో విజయం ఉంది. సో ఇప్పటి వరకు మనం जिसमें उसमें అనే వాటితో చూసాము. ఓకే, तो अभी तक हम साथ रहें, तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.